నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దర్శన కళ. మనకు అందించిన వారు ఎర్రా ప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దర్శనం అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్న అంతరార్థం చాలామందికి బోధపడని పదం ఇది. ఉదాహరణకు, మీరు దేవుణ్ణి చూశారా అనే ప్రశ్న ఎదురైతే మనలో చాలామందిని బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం. తిరుమల శ్రీవారినో శ్రీశైలం శివయ్యనో సేవించుకుని వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వచ్చామని చెబుతామే తప్ప, రామకృష్ణ పరమహంసలా నేను దైవాన్ని చూశాను అని నిశ్చయంగా చెప్పలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, గురువును వ్యక్తిగాను, మంత్రాన్ని అక్షరాలుగాను, దైవాన్ని ప్రతిమగాను పొరబడటం మానవ సహజం. కనకదుర్గమ్మ బొమ్మలో అమ్మవారిని సజీవంగా గుర్తించే చూపు మనకు అలవడితేనే కళ్ళకు దర్శనకళ చేకూరినట్లు. రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలకు ఇచ్చేశాడు. జనకుడు వారికి ఎదురేగి ఆహ్వానం పలికాడు. ఆ క్షణమే ఆయన చూపు రాముడిపై పడింది. లక్ష్మీదేవిని వక్షస్థలాన దర్శించగల తేజస్సుతో కలకలలాడిపోతున్న ఈ చిరంజీవి ఎవరు అని అడిగాడు విశ్వామిత్రుణ్ణి. తొలి చూపులోనే రామచంద్రుడిలో విష్ణువంశను పసిగట్టగలిగిన ఆ నేర్పునే దర్శన కళ అంటారు. శుక్రాచార్యుడు వద్దు వద్దంటున్న వామనుడికి దానమిచ్చి తీరాలని సంసిద్ధుడయ్యాడు బలిచక్రవర్తి. భార్య వింధ్యావళి బంగారు పాత్రతో తెచ్చిన నీళ్లు పోస్తుండగా వామనుడి కాళ్ళు కడగబోయాడు. ఆ ఘట్టంలో వామనుడి పాదాల గురించి పోతన చేసిన వర్ణన వింటే దర్శన కళ అంటే ఏమిటో తెలుస్తుంది. అవి రాస్తే వచ్చిన పద్యాలు కావు, చూస్తే వచ్చిన పద్యాలు. తాను బలిచక్రవర్తిగా మారిపోయి స్వయంగా వామనుడి దివ్య పాద పద్మాలను కన్నీటితో అభిషేకిస్తున్నప్పుడు పుట్టుకొచ్చిన పద్యాలవి. ఆ పాదద్వయాన్ని వేదరాశిగా దర్శించిన ధన్యుడు పోతన మహాశయుడు. కాబట్టే ఈరోజు ఏమైనా సరే భీష్ముణ్ణి సంహరిస్తాను అంటూ కోపంగా రథంపై నుంచి కుప్పించి దూకిన కృష్ణుడి కర్ణకుండలాల కాంతి పరివేశం గగనమంతటా వ్యాప్తి చెందిన పరమాద్భుత దృశ్యం పోతనకు దర్శనమిచ్చింది. ఎడమ చేతితో శ్రీకృష్ణుడు పూరిస్తున్న ఆ శంఖాన్ని చూశారా? బాలకృష్ణుడు కుడి చేత్తో పట్టుకుని కొద్దిగా రుచి చూసిన పెద్ద వెన్నముద్దలా లేదు అని అడిగాడు. పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు శంఖమాకారాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆ వెన్నముద్ద మన కంటిలోనూ కదలాడుతుంది. దర్శనం అనే మాటకు అర్థం తెలుస్తుంది. కావ్య ప్రబంధాల్లోనైనా దైవ దర్శనాల్లోనైనా భావన చేసేవారికే భగవంతుడు. ఆ రెండింట అంతరార్థాలను ఆకళించుకోకుండా, మనలో ఆ కళను ఇంకించుకోకుండా ఉత్తినే పుస్తకాలను తిరిగేస్తే ప్రయోజనం లేదు. గుళ్ళు తిరిగొస్తే ఫలితం ఉండదు. ఆలయాలకు వెళ్ళేది చరవాణిలో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు కాదు, గర్భగుడిలోని స్వయంభువును వివేకమనే మన మూడో కంటితో దర్శనం చేసుకునేందుకు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.